శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2026 కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఒక హిస్టారికల్గా ఉండబోతుందండి. 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇదేంటంటే మీ యొక్క ఆరోగ్యం, ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, పిల్లలు, ప్రేమ, వివాహం అన్నింటినీ పూర్తిగా మార్చే శక్తి కలిగిన గ్రహ సంచారం అని చెప్పవచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే జూన్ 16 తర్వాత 3 పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్, అదేవిధంగా పిల్లల జీవితంలో పెద్ద మలుపు, వివాహంలో అడ్డంకులు తొలగడం, విదేశీ యాత్రల అవకాశాలు, ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయండి. జూన్ 2026లో కర్కాటక రాశి వారికి 5 ప్రధాన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా జూన్ 2వ తారీఖున గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు. సో 12 రాశులు కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చే వరకు 12 years పడుతుందండి. జూన్ 8వ తారీఖున ఈ యొక్క శుక్రుడు కర్కాటకంలోకి, జూన్ 15న రవి మిథునంలోకి, జూన్ 20 నుంచి 21 ఆ మధ్యకాలంలో ఈ యొక్క కుజుడు వృషభ రాశిలోకి, జూన్ 22వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి. సో అందులో శక్తివంతమైనది ఈ యొక్క గురు గోచారం. ఆరోగ్యం కనుక చూస్తే 2 దశలుగా మనం పరిశీలించుకుందామండి. సో జూన్ 1 నుండి 10వ తారీఖు వరకు ఈ కాలం జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అండి. సో ఈ 10 రోజులు కూడా మీరు ఆహారము, నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ కానీ, అలర్జీలు, కడుపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి నీరు తక్కువగా త్రాగడం వల్ల డీహైడ్రేషను, జీర్ణ సమస్యలు రావచ్చండి. కాబట్టి ఈ సమయంలో మీరు వాటర్ బాగా తీసుకోవడం, జ్యూసులు కూడా బాగా తీసుకోవాలి. సో బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేసే ఉంటాయి, వేడి ఉత్పత్తి చేసే ఆహారం ఏదైతే ఉంటుందో, స్పైసీ కానీ ఆయిల్ ఫుడ్ అనేది తక్కువగా చేయండి. బయట తినకుండా ఉండగలిగితే మరీ మంచిది. తాజా శుభ్రమైన ఆహారమే తీసుకోండి. జూన్ 11 నుండి 30 వరకు కూడా సో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో గణనీయ మార్పు వస్తుందండి. మానసిక శాంతి అనేది కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మెడిటేషను, యోగా కూడా ప్రారంభించవచ్చు. ఏదైనా వెల్నెస్ క్యాంప్స్ కానీ, ఫిట్నెస్ ప్రోగ్రాంలో కూడా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా వాటర్ రిసోర్సెస్ కానీ, నదీ దగ్గర ప్రయాణాలు, జల ప్రాంతాలకు సో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ట్రిప్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ధనాన్ని కూడా మనం 2 భాగాలుగా విభజించుకుంటే జూన్ 1 నుండి 15 వరకు ఒక మోడరేట్ దశ అని చెప్పవచ్చు. ఈ యొక్క రవిగ్రహం వృషభంలో ఉండటం వల్ల ఆదాయము ప్లస్ ఖర్చులు 2 కూడా కలిసి ఉంటాయని చెప్పాలండి. ఏదైనా వాహనం మీద, ఎలక్ట్రిసిటీ బిల్లులపై, ప్రభుత్వ పనుల మీద కూడా ఖర్చులు పెరగవచ్చు. కానీ అవి అవసరమైన ఖర్చులేనండి, అనవసరమైన మాత్రం కాదు. ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకండి, డబ్బు పొదుపు చేయడానికి మాత్రం ప్రయత్నించండి. జూన్ 16 నుండి 30 వరకు అద్భుతమైన లాభం ఇచ్చే దశ అని చెప్పాలి. ఈ యొక్క సూర్యగ్రహం మిథునంలోకి వెళ్ళిన తర్వాత మీ ఫైనాన్షియల్ ఫ్లో అనేది అద్భుతంగా మారుతుందని చెప్పాలి. ఈ సమయంలో 3 పెద్ద ఆర్థిక లాభాలు రావచ్చండి. ఒకటి, ప్రభుత్వ పనులు క్లోజ్ అవ్వడం ద్వారా లేదా తండ్రి ద్వారా కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఫైళ్లు, అప్రూవల్స్, సో ఏదైనా క్లైమ్స్ ఉంటే కూడా క్లోజ్ అవుతాయని చెప్పాలి. లేదా మీ తండ్రి ఆస్తి ద్వారా ఆర్థిక లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా అదనపు ఆదాయ మార్గాలు తెచ్చుకోవడం, కొత్త సైడ్ ఇన్కమ్, కొత్త ప్రాజెక్టు, కొత్త క్లయింట్, ఏదైనా కొత్త డీల్ కూడా రావచ్చండి. ఇన్వెస్ట్మెంట్స్ మీద అద్భుతమైన రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి మంచి భారీ లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 15 రోజులు మీ యొక్క ఆర్థిక విషయంలో మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ యొక్క గురుగ్రహము మీ యొక్క జన్మరాశి లేదా లగ్నం అనుకోవచ్చు, కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి, అంటే మొదటి స్థానంలోకి రావటం వల్ల మీ యొక్క జీవితాన్ని సహజంగానే సరిచేసే శక్తి కలిగి ఉంటుందండి. మొదటిది వ్యక్తిగత పెరుగుదల, అంటే చిన్న చిన్న సమస్యలు సహజంగానే తొలగిపోతాయి. నిద్ర రాకపోవటం, అంటే ఇన్సోమ్నియా, కడుపు సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మీకు చెడు అలవాట్లు వదిలేయాలని, మంచి అలవాట్లు పెంచుకోవాలని ప్రేరణ వస్తుందని చెప్పాలి. ఏదైనా జిమ్కి వెళ్ళటం, యోగా చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించడం లాంటిది ప్రథమం అవుతుందని చెప్పాలండి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మరి రాశిలో ఉన్న గ్రహము మీ 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కదా. ఈ యొక్క 5వ స్థానం మీద గురుడు దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క పిల్లల జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని చెప్పవచ్చు. పిల్లల్లో పెరుగుదల కనిపిస్తుంది, చదువుపై ఫోకస్ పెరుగుతుంది, వారి యొక్క ప్రవర్తనలో కూడా పాజిటివ్ మార్పులు వస్తాయని చెప్పవచ్చు. ఇదంతా కూడా ఒక్కరోజు జరగదండి. వచ్చే 6 నుండి 8 నెలల్లో క్రమంగా అభివృద్ధి చెందుతారని చెప్పవచ్చు. ఇది స్టెప్పింగ్ స్టోన్ జూన్ మాసం. మరి యొక్క మీ రాశిలోకి వచ్చిన గురుడు 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కదా. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి, తల్లిదండ్రుల అంగీకారం లేకపోతే అడ్డంకులు తొలగిపోతాయి. వివాహితులకి భాగస్వామితో సంబంధం బలపడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి చట్టపరమైన వివాదాల్లో చిక్కుకొని ఉంటే అవి పరిష్కారం అవుతాయని చెప్పచ్చు. వారి కెరీర్కు పెద్ద పురోగతి కూడా వస్తుందని చెప్పాలండి.
మరి 9వ స్థలం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. సో మీ యొక్క లక్, అదృష్టం అనేది కాస్త ప్రకాశిస్తుందని చెప్పాలి. అద్భుతమైన కొత్త అవకాశాలు వస్తాయి. వీసా సమస్యలు కానీ, విదేశీ యాత్రకు సంబంధమైన అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ శత్రువులు కూడా మిమ్మల్ని ప్రశంసించే పరిస్థితులు ఏర్పడతాయండి. మరి కుటుంబ జీవితం విషయానికి వచ్చే వరకు కుటుంబ జీవితం చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు ప్రియమైన వారితో, ఇష్టమైన వారితో నాణ్యమైన సమయం గడుపుతారని చెప్పవచ్చు. క్వాలిటీ టైం. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ కావడం, కొండ ప్రాంతాలు లాంటిది ఏదైనా అలాంటి వాటి దూర ప్రాంతాలకు వెళ్ళటం ఇలాంటివి జరగవచ్చండి. పిల్లలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. చెవి కానీ, ముక్కు, గొంతు, ఏంటి సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, విద్యార్థులకు ఏంటంటే విద్యాపరంగా అదేవిధంగా కెరీర్లో కూడా విజయవంతంగా ఉంటారని చెప్పవచ్చు. వారి కష్టానికి గొప్ప ఫలితం గ్యారెంటీగా వస్తుందని చెప్పాలండి. మరి ఉద్యోగస్తుల విషయంలో జూన్ మాసం అనేది ఉద్యోగస్తులకి మార్పుల నెలగా ఉంటుంది. మీ యొక్క మెయిన్ వర్క్ అలానే ఉండొచ్చు, కానీ ప్రాజెక్టులు మారవచ్చు, సంస్థలో ఏదైనా మార్పులు రావచ్చు, టాప్ మేనేజ్మెంట్లో మార్పులు జరగవచ్చు. ఇది మీ యొక్క కెరీర్కి మంచి డైరెక్షన్లో మార్పు తేవచ్చు. సో డోంట్ వరీ. వ్యాపారస్తులకు ఏంటంటే జూన్ 1 నుండి 20 వరకు అద్భుతమైన దశ అని చెప్పవచ్చు. సో కుజుడు రుచిక యోగంలో ఉన్నారండి, మేషంలో ఉన్నారు, స్వస్థానంలో, మూల త్రికోణ రాశిలో ఉన్నారు కాబట్టి పనులు వేగంగా కదులుతాయి, సేల్స్ అద్భుతంగా ఉంటాయి అని చెప్పాలి. జూన్ 21 నుండి జూన్ 30 వరకు సో ఈ కాలం అనేది జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. ఈ 10 రోజులు జాగ్రత్తగా ఉండాలి. క్లయింట్లతో కానీ, ఉద్యోగులతో వాదోపవాదాలు జరగవచ్చు. మిషనరీ లేదా ఎలక్ట్రికల్ సమస్యలు రావచ్చు అండి. ఏదైనా టెన్షన్ కానీ, డిస్టర్బెన్స్ కూడా కాస్త పెరగవచ్చు. ఈ సమయంలో ఓపిక పట్టండి. అవసరమైతే మాత్రమే మీరు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాల విషయానికి వచ్చే వరకు జూన్ 2 తర్వాత ప్రేమికులకి, వివాహితులకి కూడా అద్భుతమైన కాలం. ఏదైనా సాహస ప్రయాణాలు, ట్రెక్కింగ్స్ లాంటివి, కొండ ప్రాంతాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీ యొక్క భాగస్వామికి కెరీర్లో ప్రమోషన్లు కానీ, ఆర్థికమైన లాభాలు కూడా వచ్చే సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. మొత్తంగా చూస్తే జూన్ 1 నుండి 10 వరకు ఆరోగ్యంలో జాగ్రత్త, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. జూన్ 2 నుండి గురు ప్రవేశం మీ యొక్క రాశిలో, జీవితంలో మార్పుల ఆరంభం. జూన్ 11 నుంచి 15 వరకు ఆరోగ్యము, అదేవిధంగా మీ యొక్క శాంతి పెరుగుతుంది. జూన్ 16 నుండి 30 మధ్యలో ఆర్థిక లాభాల గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. 21 30 మధ్యలో వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. ఏదేమైనా 12 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గురుగ్రహం తిరిగి మీ యొక్క రాశిలోకి రావటం, మీ యొక్క ఆరోగ్యం, ధనం, కుటుంబం, పిల్లలు, వివాహం, అదృష్టం అన్నింటినీ మెరుగుపరిచే ఒక దివ్యమైన గోచార సంచారం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. కామెంట్లో ఓం గురవే నమః అని రాయగలరు. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. రోజుకి ఒక 30 నిమిషాలు టైం స్పెండ్ చేయగలిగితే చాలండి. 30 రోజుల తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకము, గోచారం మీరే పరిశీలించుకునే తయారవగలుగుతారండి. సో దట్ మచ్ వీ కెన్ గివ్ ది గ్యారంటీ. ఆస్ట్రాలజీ ఇస్ ఎ డివైన్ సైన్స్ అండి. వెరీ వెరీ సింపుల్ సైన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.